ఈ నెల 4వ శనివారం నుంచే మొదలు పెడతాం. అక్కడ థామస్ మొహం వెళ్ళిపోతుంది ఆనందంతో. బుచ్చి చౌదరి గారు కూడా చాలా సీరియస్గా ఏమన్నా లేట్ అయింది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మీరు ఏమన్నా మాట్లాడతారా బుచ్చి గారు? కుటుంబ నేతను పాటించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇదే అభివృద్ధి చెందిన దేశాలే వెనకబడిపోతున్నాయి సార్. ఇవాళ చైనాలో జీరోకి వెళ్ళిపోయింది సార్, జీరో కంటే మైనస్కి వెళ్ళిపోతుంది. జపాన్ అదే పరిస్థితుంది, కొరియా అదే పరిస్థితుంది, యుఎస్లో కూడా ఎలా ఉంది, ఇండియాలో కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం హర్షదాయకం. ఎందుకంటే ఇది రోల్ మోడల్, భారతదేశానికి రోల్ మోడల్. అనేక విషయాల్లో ఇదివరకు గతంలోనే చంద్రబాబు గారు ఇచ్చిన సందేశాలు తీసుకొని రోడ్లు కానీ అవన్నీ కూడా ఎలాగైతే రిఫార్మ్స్ వచ్చినాయో దీంట్లో కూడా రిఫార్మ్ రావాల్సిన అవసరం ఉంది. జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. యుద్ధాల వల్ల, ప్రపంచ యుద్ధం వల్ల ఎంతమంది సెకండ్ వరల్డ్ వార్లో ఎన్ని లక్షల మంది పోయారో మనం చూసాం. మళ్ళీ ఇవాళ జరిగే యుద్ధాల్లో కూడా పరిస్థితి వస్తూ ఉన్నాం. జనాభాని అదుపు చేసినందువల్ల నష్టం జరుగుతుంది. మన భారతదేశానికి ఉన్న ఎసెట్ ఇవాళ చైనాతో కూడా పోటీ పడుతుంది. కాకపోతే మనకంటే అడ్వాన్స్గా వాళ్ళు రిఫార్మ్స్ తీసుకున్నారు, మనం కొంచెం వెనుకబడ్డాం. ఆ రిఫార్మ్స్ అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారు అగ్రగామిగా నిలబడటంలోనే ఇవాళ హైదరాబాద్ వంటి నగరం వచ్చింది. అనేక సాంకేతిక ప్రతిభ వచ్చి మన పిల్లలు ఇతర దేశాల్లోకి వెళ్ళి షైన్ అవుతున్నారంటే అలాగే చంద్రబాబు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఒకటే కొత్త స్లోగన్లు వెళ్ళాల్సింది, ఇద్దరు లేక ముగ్గురు, నలుగురైనా పర్వాలేదు. మొన్న ఏదైతే మనం ఇచ్చాం తల్లికి వందనంలో మనం ఇచ్చిన దాంట్లో నలుగురున్నా ఐదుగురున్నా కూడా 15,000 రూపాయలు ఇచ్చి రోల్ మోడల్గా నిలిచారు. ఇవాళ ఇది అవసరం, అత్యవసరం మనకి. ఎందుకంటే అనేక దేశాల్లో అవకాశాలు వస్తున్నాయి సార్. ఒకప్పుడు మైగ్రేషన్ వెళ్ళిపోయేవాళ్ళు, ఇవాళ ఆ మైగ్రేషన్ ఇతర దేశాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, చాలా దేశాల్లో మన టెక్నీషియన్స్కి, నాలెడ్జ్ పర్సన్స్కి అవకాశాలు వస్తున్నాయి. ఈవెన్ అగ్రికల్చర్ లేబర్ కూడా డిమాండ్ వస్తుంది సార్. అమెరికా లాంటి దేశంలో లేక మన దేశం నుంచి కూడా ఆ వ్యవసాయ కార్మికులు కూడా తీసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. కనుక జనాభా నియంత్రణకి భిన్నంగా జనాభా పెరుగుదలకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని అందరూ హర్షిద్దాం, జనంలోకి తీసుకువెళ్దాం. అందరం వెళ్ళి ప్రతి గ్రామంలో చెప్పడం, ప్రతి సమావేశంలో చెప్పడం, ముఖ్యంగా మహిళా గ్రూపుల్లో ఏదైతే డ్వాక్రా గ్రూపులు కానీ ఆ ఆర్పీలు కానీ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనేక ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాం. ఆ ఇన్సెంటివ్స్ తోటి పాటు దీన్ని కూడా మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని తమ ద్వారా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తాం. 4వ శనివారం కంపల్సరీ మీరు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొవచ్చు. రోజు కార్యక్రమమే మా బోటి వాళ్ళకి రోజు కార్యక్రమాలే. మా థామస్ గారు ఇందాక కూర్చున్నారు సార్. థామస్ గారు ఎన్ని వేల మందికి పిల్లలు తయారు చేశాడో ఆయన చెప్తా ఉన్నారు. బుచ్చే చౌదరి గారు మాట్లాడతాం చూసి కొంతమంది యువకులు కూడా ఆవేశపడుతున్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, నువ్వేదో మాట్లాడతాను.